హాయ్ అండి. పనసకాయ ఎవరైనా కర్రీ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పొట్టు తీయడం చాలా కష్టమని. ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా వండేయచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాక్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే మనం కడిగేటప్పుడు నీట్గా ఉంటుంది. కుక్కర్లో 3 ముక్కలు చేసుకొని వేసుకున్నాను. అవి ములిగేటంత వరకు వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు ఆయిల్లో పెట్టి ఉడికించుకోవాలి. పొట్టు తీయడానికే భయపడుతూ ఉంటారు. అందుకని ఎవరు తెచ్చుకోరు కూడా. ఇలా ట్రై చేయండి. మిక్సీ జార్లో కొద్ది కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, కొద్ది కాజు, అల్లం, వెల్లుల్లి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు ఒక 3 స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఉడికించుకున్న పనస ముక్కలన్నీ సైడ్కి తీసేసి కాలుతుందండి చెయ్యి, లేదంటే నీట్గా చల్లగైన తర్వాత నీట్గా పొట్టు తీసేసుకోవచ్చు. నేను పొద్దున్నే అందరూ డ్యూటీలకు వెళ్తారని వేడిదే తీసి వండవలసి వచ్చింది. చెయ్యి కాలుతుంది. లేదంటే పొట్టు నీట్గా తీసేయచ్చు. మనకి ఆలు పొట్టు తీసినట్టే నీట్గా తీయొచ్చండి చక్కగా చాక్తోని. చూసారు కదా, ఇలా ట్రై చేయండి. చల్లగైన తర్వాత పొట్టు అనేది చాక్తో తీస్తే నీట్గా వస్తుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మనకి మొత్తం పప్పులాగా అయిపోతుంది. స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలు ఒక 2 వేసి గోల్డ్ కలర్ వచ్చాక మనం రుబ్బుకున్న ఆ కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. విజిల్ పెట్టుకోకుండానే మనం కాసేపు ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఉడికించుకుంటే అన్నీ పచ్చివే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, మీరు ఎంత కారం తింటే అంత కారం, రాళ్ళుప్పు వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి టమాటా పచ్చిది వేసుకున్నాం, కొబ్బరి, ధనియాలు అన్నీ పచ్చివే కాబట్టి కాసేపు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పనసకాయ మొత్తం ఉడికిందే కాబట్టి పెద్ద టైం పట్టదు. 1 కేజీ వచ్చాక ఆయిల్లో పెట్టి దించేయడం. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. పనసకాయ బిర్యానీ కూడా చేయొచ్చండి. ఇంకోసారి చూపిస్తాను. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా బాగుందండి టేస్ట్. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో బాగుంది.